సో ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారంగా ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎఫ్‌డిఐ గురించి అవ్వచ్చు, లేకపోతే ఏదైతే బీమా సంస్థలు ఇస్తున్నాయో వాటి మీద కావచ్చు. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది? లేకపోతే ఎలాంటి లాభాలు ఉంటాయి సార్? ఇవి కొంచెం మిక్స్డ్ బడ్జెట్ ద్వారా యెస్ సార్. కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఓకే. ఫస్ట్ లాభాల గురించి చూద్దాం. ఓహ్! షూర్. సో ఎఫ్డిఐ రిలాక్సేషన్స్ ఇచ్చారు. అవును. ఏదైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే అవును. ఉన్నాయో ఎఫ్డిఐస్, సో మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి వాళ్ళు 26%, ఇండియన్ కంపెనీ 74% ఉండేది. అవును. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తర్వాత బడ్జెట్స్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా 74% ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అవును. సో ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళ బడ్జెట్లు వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ని ఉంటాయంటే 4,000 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటారు. అవును. వాళ్ళ జనాభా చూసి 4 కోట్లు ఉంటారు, కానీ 4,000 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి యూఎస్, యూకే అలాంటి పెద్ద పెద్ద దేశాల్లో. మన ఇండియాలో గట్టిగా 40 కూడా లేవు. అవును. సో అప్పుడు ఏమవుతుందంటే తక్కువ ఇన్సూరెన్స్ కంపెనీ ఉండడం వల్ల ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. హ్మ్. హ్మ్. సో కావాల్సిన మనకి ఇప్పుడు ఎవరైనా ఇన్సూరెన్స్ ప్లాన్ కొనాలంటే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. ఓకే. ప్లస్ ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల కంపెనీలు ఎక్కువ ప్రాఫిట్ చూసుకునే అవకాశం ఉంది. హ్మ్. కస్టమర్కి ప్రాఫిట్ తగ్గించి వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంది, ప్లస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మార్కెట్లో తక్కువ ఉంది. హ్మ్. అందుకోసం ఇప్పుడు వాళ్ళు ఫారినర్స్ ని ఇన్వైట్ చేస్తున్నారు 100% రమ్మని. ఓకే. ఇంతకుముందు ఫారినర్స్ వచ్చేవాళ్ళు కాదు హ్మ్. ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకు వచ్చేవాళ్ళు కాదంటే వాళ్ళు కంపల్సరీగా ఇండియన్ కంపెనీ తోటి టైప్ టైం పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. సో వాళ్ళు ఇండియన్ కంపెనీతో టైప్ పెట్టుకోవాలన్నప్పుడు ఆ కంపెనీ ఏ డిమాండ్ చేసేదో తెలియదు. అంటే ఇద్దరు లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడే ఆ బిజినెస్ ముందుకు నడుస్తుంది. అవును. సో వాళ్ళు మళ్ళీ రేపు ఏమన్నా మనకి ఇబ్బంది పెడతారేమో, సో గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ఇలాంటి ఇబ్బందులతో ఎక్కువ మంది రాలేదు. అందుకనే ఇప్పుడు తక్కువ కంపెనీలు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు వచ్చి ఇన్వెస్ట్ చేసుకోమన్నారు. అవును. సో మీకు ఎవరి కంపెనీతో టైప్ లేదు, మేము అప్రూవల్ ఇస్తాం, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అంటున్నారు. చేసుకోండి అంటున్నారు. సో బిజినెస్ పీపుల్ ఉంటారు ఎవరైతే బిజినెస్ మ్యాన్స్, ఎఫ్ఐఎస్, ఫారెన్ ఇన్వెస్టర్స్, ఎఫ్డిఐస్, సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు ఇప్పుడు కంపల్సరీ ఇండియాకి వస్తారు.